ఓం శ్రీ రమణాయ. అన్నామలై స్వామి అంతిమ సంభాషణ నుండి చూద్దాము. ఒక భక్తుడు ఇలా అడుగుతున్నాడు. ఎప్పుడు ఆత్మను గుర్తుపెట్టుకోవాలని, నేను ఇంకా ధ్యానం బాగా చేయాలని, ఎప్పుడు వర్తమానంలోనే ఉండాలని ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇది కూడా అహం యొక్క విన్యాసమే కదా, ఇది కూడా ఆటంకమే కదా. అప్పుడు అన్నామయ్య స్వామి చెప్తున్నారు, మనం మనసుగా అంటే ఏంటి? ఆలోచనల సమూహం కదా. సో మనము ఆలోచనలు లాగానే ఆలోచిస్తూ ఉంటే ఆలోచనలు ఏమైనా వస్తాయి, మంచి చెడు అని ఏం లేదు, ఏదో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అదే మనము ఆలోచన కింద కాకుండా మనం ఆత్మ కింద ఉంటే, అంటే ఆలోచన రహిత స్థితిలో ఉంటే మాత్రం అప్పుడు ఏమంటున్నారు? నిన్ను నీ వాసనలు కానీ కర్మ కానీ ప్రభావితం చేయలేదంటున్నారు. వాసనల వల్ల కర్మ వల్లనే కదా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందరికి ఒకలాంటి ఆలోచనలు వస్తాయా? రావు. ఎందుకు అంటే వాళ్ళ వాసనలు బట్టి వాళ్ళకి ఎటువంటి రకాల ఎటువంటి ఆలోచన రావాలనేది డిపెండ్ అయి ఉంటుంది. మంచి వాళ్ళకి మంచి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి, చెడ్డ వాళ్ళకి చెడ్డ ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే ఆ వాసనలు బట్టి, కర్మని బట్టి, వాళ్ళు ఏ వాసనలు బట్టి ఏ ఆలోచన వచ్చిందో దాన్ని బట్టి ఏదో కర్మ చేస్తూ ఉంటారు కదా. సో ఈ రెండు అతని ఆలోచనలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. అదే మనం మనసుగా ఉంటే, అదే మనము ఆత్మ కింద ఉంటే కనుక ఆ వాసనలు కానీ కర్మ కానీ మనల్ని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టవు అని చెప్తున్నారు. తర్వాత ఇంకొక ఆయన అడుగుతున్నారు, నేను చేయవలసిన కర్మలు ముందుగానే నిర్ణయించబడి ఉన్నాయి. నేను సాక్షిగా ఉండవలసిందే కానీ నేను వాటిని ఏమీ మార్చలేను. నేను ఒక గ్లాసుని కదిపితే అది కూడా ముందే నిర్ణయించబడి ఉంటుందని భగవాన్ చెప్పారు అన్నారు. ఏవేవో ఆలోచనలు రావడం కాదు, నేను ధ్యానం చేయాలి, ఆత్మానుభవాన్ని పొందాలి అని ఇలాగ ఏదో ఆలోచించడం కాదు. ఈ ఆలోచన ఏదొచ్చినా సరే ఎవరికి వచ్చింది అనే మూలాన్ని ముందు పట్టుకోవాలంటున్నారు. నీ శరీరాన్ని, మనసు గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు? ఎప్పుడు మనము శరీరం గురించో మనసు గురించో ఆలోచిస్తూ ఉంటాం కదా. ఏంటి ఆలోచన రాకుండా ఉండాలట అని కూడా ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఆ రకంగా కూడా మళ్ళీ ఇంకొక రకమైన ఆలోచన మనలో మెలుగుతూ ఉంటుందన్నమాట. అందుకని స్వామి ఏమంటారు, ఎందుకు ఎప్పుడు మనసు గురించి శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటావు, అవన్నీ వదిలే అంటున్నారు. మనమే కనుక వెలుగు అయి ఉన్నాం అనుకుందాం, ఒక చోట వెలుగు ఉందంటే ఇంకక్కడ చీకటి ఉండదు. అలాంటప్పుడు చీకటి గురించి ఎందుకు ఆలోచించాలి? వెలుగు ఉంది కదా. వెలుగు ఉన్నప్పుడు మళ్ళీ చీకటి గురించి ఎలా అయితే ఆలోచించమో, అలాగే ఎప్పుడైతే మనము ఆత్మ వైపే ఉంటామో, ఆత్మని అనుసరించి ఉంటామో, అప్పుడు ఇంకా మనకి మనసు గురించి కానీ శరీరం గురించి కానీ ఆలోచనలు అనేవి రావన్నమాట. ఎందుకంటే ఆలోచన రహిత స్థితి ఆత్మ. కాబట్టి ఎక్కడైతే మనం ఆత్మ విచారణ మాత్రమే చేస్తున్నామో, ఆత్మవిచారణ అంటే ఏమీ ఆలోచించని ఒక స్థితికి వెళ్తూ ఉంటామో, అప్పుడు ఈ శరీరం గురించి కానీ మనసు గురించి కూడా ఏమీ ఆలోచనలే ఉండవన్నమాట. ఎన్ని ఆలోచనప్పటికి వచ్చినా సరే నేను ఆత్మనని గుర్తుంచుకోవాలి. లేదు స్వామి, ఆలోచనలు అయితే పరంపరలుగా వస్తూనే ఉన్నాయంటారా? సరే, ఆలోచనలు రాని, ఏ ఆలోచన వచ్చినా మనం మాత్రం ఏం గుర్తుపెట్టుకోవాలట? నేను ఆత్మని, ఈ ఆలోచనలు నేను కాదు అని గుర్తుపెట్టుకోవాలంట. నీవు వాసనలు కాదు, నీవు ఆలోచనలు కాదు, నీవు ఆత్మవు. వాసనల వలన, మన కర్మల వలన మన ఆలోచనలు ఇన్ని ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నాం కదా. అవన్నీ నేను కాదు అని గుర్తుపెట్టుకోవాలంట. నేను కేవలం ఆత్మనే అని గుర్తుపెట్టుకుంటే నెమ్మదిగా ఇవన్నీ తగ్గిపోతాయంట. మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చినప్పటికీ వాటి గురించిన ఆందోళన వద్దు. కొంతమంది, అమ్మో ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి, నాకు మనసు కంట్రోల్ అవ్వడం లేదు, నేను నా శరీరాన్ని, నా వాసనల్ని, నా కర్మల్ని ఇవన్నీ నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను అని ఆందోళన పడతారు. అలా ఆందోళన పడడం వలన ఇంకా ఆలోచనలు పెరుగుతాయే తప్పితే అవి లేని స్థితికి వెళ్తామా? అప్పుడు ఆత్మవిచారణ సరిగ్గా జరుగుతుందా? జరగదు. అందుకని స్వామి ఏమంటారు, నువ్వు అలా ఆందోళన చెందద్దు. నువ్వు కేవలము ఏం ఆలోచించాలి? నేను ఆత్మను కాబట్టి ఇలాంటివి ఎన్ని రకాల ఆలోచనలు వచ్చినా సరే, అది శరీరానికి సంబంధించినవి, మనసుకు సంబంధించినవి, వాసనకు సంబంధించినవి, కర్మకు సంబంధించిన దేనికి సంబంధించినా సరే, ఎన్ని ఆలోచనలు వచ్చినా సరే ఒకే ఒక క్వశ్చన్ అడగాలి, ఏమని? ఇది ఎవరికి వస్తుంది అని. అంతే. మనం ఆత్మవిచారణ చేస్తాము. అప్పుడు మనం అంతర్ముఖమయ్యి ఆత్మని తెలుసుకునే స్థితికి వెళ్తాం అన్నమాట. తర్వాత ఇంకో ఆయన అడుగుతున్నారంట, అంతా ముందుగానే నిర్ణయమైపోయి ఉంటే ఇక నేను చేసేదేముంది? అప్పుడు స్వామి ఏం చెప్తున్నారు, ఈ శరీరం నేనే అనే తాదాత్మ్యతలో ఉన్నాం. నేను ఆత్మని అనేంత స్థితిలోకి వెళ్ళిన వాడు ఇలాంటి ప్రశ్నలు అడగరు. ఎవరైతే శరీరమే నేను అన్న దాంట్లో ఉన్నారో వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ముందే నేను నేర్చబడింది, ఇంకెందుకు నాకు పని పట ఏం లేదు, నేను అన్నీ వదిలేసి కూర్చోవచ్చు కదా. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. సో నేను ఆత్మని చేరుకోవాలని అనుకొని ప్రయత్నించినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. నేను ఎవరిని?
అయితే మనం ఏం చేయాలి? నేను ఆత్మను చేరుకోవాలి అని అనుకుని ప్రయత్నించినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ముందు మనకి చెప్పే పని ఒక్కటే, ఏంటది? నేను ఆత్మని చేరుకోవాలి అనుకుంటాం కదా. అంతర్ముఖం అవడం, నాలో ఉన్న ఆత్మని నేను చేరుకోవాలి. ఇలాగ మనం ప్రయత్నాలు చేసినప్పుడు ఇలాంటి వేరే వేరే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఏం ప్రశ్నలు? మనం ఏం చేయక్కర్లేదు, మనకు నిశ్చయించబడి ఉంది అంటే ఆత్మ ఏదో నేను తెలుసుకోగలిగితే దానికి అదే వచ్చేస్తుంది కదా, నేను ఎందుకు ప్రయత్నించాలి, అంతర్ముఖం ఎందుకు అవ్వాలన్న రకమైన ప్రశ్నలు అన్నమాట. అందుకని స్వామి అంటున్నారు, ఇలాంటి ప్రశ్నలు ఎవరికి వస్తాయట? శరీరమే నేను అనుకుని తాదాత్మ్యత చెందినోడికి వస్తాయట. అదేంటి నేనెవరు అని ఎందుకు అనుకుంటున్నామంటే ఇంకా మనకి పూర్తి జ్ఞానం రాలేదు కాబట్టి. నేను ఎవరినో నాకు తెలిసిపోతే ఇంకా అది జ్ఞానం వచ్చేసినట్టే కదా. నేను ఆత్మను అనేది పూర్ణత అనుభవపూర్వకంగా గనుక నేనే ఆత్మని అనేది నాకు తెలిసిపోతే ఇంకా నాకు ఆలోచించడానికి ఏముంది, నేను ఎవరిని అని దాని గురించి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఏముంది? అదంతా జ్ఞానమే. ఎప్పుడైతే నాకు జ్ఞానం వస్తుందో, నేను ఎవరినో నాకు తెలిసిపోతుందో, ఇంకా మళ్ళా దాని గురించి ప్రయత్నించాల్సింది ఏముండదు కదా. ఎందుకు? ఎవరో చెప్పారు కదా, మనం ఏం చేయక్కర్లేదు, అన్నీ ముందే రాసి పెట్టున్నాయి కదా అని ఎవరు చెప్తున్నారు? మనలోనే ఒకటి చెప్తుంది. ఎవరు? మనసు చెప్తుంది. ఇక్కడ మనసు వేరు, ఆత్మ వేరు. ఆత్మను మనం తెలుసుకోవాలి అనుకున్న, ఆత్మను తెలుసుకున్న ఈ మనసు అంటే ఆలోచనల పరంపరలోకి మనం వెళ్ళాం. కానీ ఇక్కడ ఏముంది? మనసు అనేది ఉంది, అందులోంచి రకరకాల ఆలోచనలు వచ్చి అందులో ఒక ఆలోచన ఇది కూడా వస్తుందట. ఏమని? ఎందుకు ఆత్మవిచారణ అంటూ నువ్వు అంతర్ముఖమే అంత కష్టపడి ఆత్మను పట్టుకుంటున్నావు, నీకు గనుక రాసి పెట్టుంటే నీకేవి రావాలని వస్తాయని అంటారు కదా, అన్నీ ముందే నిర్ణయించబడ్డాయి అంటారు కదా, మరి నువ్వెందుకు ప్రయత్నం చేస్తున్నావు అని అడుగుతున్నారు. అయితే స్వామి ఏమంటారు? అలా ఎవరు అడుగుతారంట? మనసు అనేది ఒకటి ఉంది, లేకపోతే అలా చెప్పేవాడు ఒకడు మనలో ఉన్నారు అనుకున్నప్పుడు, అంటే మన ప్రిఫరెన్స్ మనసుకి ఇచ్చినప్పుడు, ఆలోచనలు ఏవేవో అది ఆలోచించి చెప్తుంటే దానికి మనం ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడే మనం అలా ఆలోచిస్తామంట. నిజంగా మనసుని నేను కాదు, ఆత్మని మాత్రమే నేను అనుకున్నప్పుడు ఈ ఆలోచనకి కూడా మనం ప్రాముఖ్యత ఇవ్వమన్నమాట. అప్పుడు మనం పూర్తిగా ఆత్మ వైపునే మొగ్గి అంతర్ముఖం అవుతాం అన్నమాట. ఎప్పుడైతే మనం ఆత్మగానే ఉండిపోయామో, మనసుని పట్టుకుంటేనే మనకు ప్రాబ్లమ్స్. మనసే రకరకాలుగా చెప్తుంది, ఇది చేయి, అది చేయొద్దు, ఇది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయకూడదు, ఇలా ఎలా చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఆలోచనలు తంత్ర కాబట్టి. అదే మనం ఆత్మనే పట్టుకున్నాం అనుకో, అక్కడ ఇలాంటివి ఏం లేవు, అక్కడ ద్వైతమే లేదు, రెండు అనే వాళ్ళే లేరు, ఉన్నది ఒక్కటే ఆత్మ. నాకు మళ్ళీ ఇంకోటి ఏదో సలహా ఇచ్చేవాడు ఇంకోళ్ళు ఎవరు లేరు, మనసు రూపంలో ఇంకోళ్ళు ఏదో లేదు అక్కడ. అందుకని ఏమంటున్నాను, నువ్వు నిజమైన ఆత్మను పట్టుకుంటే కనుక వేరే దాన్ని ఎత్తుక్కోవు, ఇంకోళ్ళు ఎవరు ఏదో చెప్తారనో, లేకపోతే ఇది చెయ్యాలా వద్దా అని, ఇది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయకూడదు, ఇలాంటి ఇన్ని మాటలు ఏమి ఉండవు అక్కడ. అందుకని ఏమంటున్నారు, నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే, నేను ఆత్మని, అంతవరకునే. అంతకని మించిన వేరే ఆలోచనలు, అంతకు మించిన మనసు రూపంలో మనము ప్రాముఖ్యత ఇవ్వడాలి, ఇలాంటివి చేయకూడదన్నమాట. ఎలా అయితే మనం గదిలో లైట్ వేసి ఉంచాము, అప్పుడు చీకటి రా రా అంటే అక్కడి నుంచి అన్న వస్తుందా? కొన్ని తలుపులు కిటికీలు తీసేసినా కూడా లోపలికి చీకటి వస్తుందా? రాదు. ఎందుకు అంటే అక్కడ లైట్ ఆల్రెడీ ఉంది. అలాగా మనకి కనుక పూర్ణంగా ఆ జ్ఞానం వచ్చేసి ఉందనుకుందాం, ఆత్మనే నేను అని పూర్తిగా మనం నమ్మి అదే దశలో మనం ఉంటే కనుక అజ్ఞానానికి సంబంధించిన ఆ మనసు ఆలోచనలు మన జోలికి రావన్నమాట. ఇలాంటి వేరే వేరే క్వశ్చన్స్ మన దగ్గరికి రావన్నమాట. చెయ్యాలా వద్దా, అది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయకూడదు, ఇలాంటి ఏమీ రావన్నమాట. ఎందుకు రావు అంటే మనము ఆత్మస్థితిలో ఉన్నాం, ఆత్మస్థితిలో ఆలోచన లేని స్థితిలో ఉంటున్నాం. ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండడం, ఆత్మలో రమించడమే ఆత్మస్థితి. అది కనుక మనకి ఉన్నది అంటే, పూర్ణంగా మనం జ్ఞానాన్ని పొంది ఉంటే కనుక అజ్ఞానం అనే ఆ చీకటి మనలోకి రాదనమాట. తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, స్థిరంగా ఆత్మ మీద ధ్యానం చేయమని స్వామి తరచూ చెప్తూ ఉంటారు. నేనేమో స్థిరంగా చేయలేను, నేను ధ్యానం చేయలేనప్పుడు ఆత్మ వద్దకు పోయేందుకు ఇంకేదో చేయాలనిపిస్తుంది. ఇది నా పరిస్థితి, నేను ఆత్మలో స్థిరంగా నిలవలేను అని అడుగుతున్నారు. సహజంగా ధ్యానంలో కూర్చోగానే అమ్మో ధ్యానం కుదరడం లేదు మాకు, అందరికీ ధ్యానం కుదురుతుందేమో మాకైతే కుదరట్లేదు, ఎందుకు కుదరట్లేదో ఏంటో అని చెప్పేసి బెంబేలు ఎత్తిపోవడం, ఆందోళన చెందడం, రకరకాలుగా మళ్ళీ వాటి గురించి ఆలోచించడం. ఇలా చేయడం వల్ల ఏమంటున్నారు, అమ్మో ఆలోచనలు వచ్చేస్తున్నాయి అనుకుని ఇంకో ఆలోచన దానికి యాడ్ చేస్తున్నాం, లేకపోతే ఆందోళన పడిపోతున్నాయి. ఇలా చేస్తే ధ్యానం ఎక్కడ కుదరదు. అందుకని ఏమంటున్నారు, అలాంటి ఆలోచనలు ఏమన్నా వచ్చినప్పుడల్లా ఏం చేయాలట, వాటికి ముందు మనం నిర్లక్ష్యం చేయాలి. అలాంటిది ఏదో వచ్చింది, నాకు ధ్యానం కుదరట్లేదు అనే ఆలోచన వచ్చి రాగానే దాన్ని పక్క దోసేయాలి.
కుదరకపోతే పర్లేదులే, ఎప్పుడో కుదురుతుందిలే అని చెప్పేసి అలా పెట్టుకొని ఇంకా దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఊరికి దానికి భయపడిపోవడం, ఆందోళన పడిపోవడం, అమ్మో నాకు అవ్వట్లేదు ఇంకెప్పటికీ నేను ధ్యానంలోకి వెళ్ళలేనేమో అని అనుకోవడం, ఇలాంటి ఏమీ చేయకుండా ముందేం చేయమంటున్నారు, నిర్లక్ష్యం చేయమంటున్నారు. ఈ ఆలోచన నేను కాదు అని అనుకొని ఆత్మవైపుకు వెళ్ళు. ఈ ఆలోచనలు ఏమొస్తున్నాయి, ఇది నేను కాదు, నేను ఆత్మని మాత్రమే అనేది చాలా గట్టిగా ముందు నమ్మాల్సిన విషయం. నేనే ఆత్మని అనుకుంటే కనుక అప్పుడు మనం అంతర్ముఖం అవడానికి ఇష్టపడతాము, అంతర్ముఖమై లోపలికి వెళ్ళగలుగుతూ ఉంటాం. లేదు, ఆలోచన వచ్చే ప్రతిదానికి మన ప్రాముఖ్యత ఇచ్చేసి అవునా కాదా, నేను ఇలా చేయలేనేమో, వాళ్ళు ఎవరు ఇలా చేసేస్తున్నారు, ఇవన్నీ అనుకుంటూ ఉంటే అక్కడక్కడే తిరుగుతాం, ఇంకా మన ఆత్మ వైపుకి వెళ్ళలేం. సో నువ్వు బాగా ధ్యానం చేస్తున్నావా, సరిగ్గా చేయడం లేదా అనే ఆలోచనలు మానేసి ధ్యానం చెయ్యి. అయితే ఏమంటున్నారు, నువ్వు ఎలా చేస్తున్నావు అనేది మనకు ఒకవేళ అనుమానంగా అనిపిస్తుంది, మనం సరిగ్గా చేయట్లేదు అని చెప్పి, లేకపోతే కూర్చుంటున్నామే కానీ ఎన్నో ఆలోచనలు వస్తున్నాయని ఇలా ఏదో ఆలోచనలు వస్తే స్వామి ఏమంటారు, వాటి మీద నువ్వు ధ్యాస పెట్టద్దు అంటున్నారు. నేను ఎలా చేస్తున్నాను అనే మీద ధ్యాస పెట్టద్దు, నేను చేస్తాను, నేను మంచిగా నాకెంత కుదిరితే అంతలాగా నేను నా ధ్యానంలోనే కాన్సన్ట్రేట్ చేసి నా ఆత్మ మీదనే నా ధ్యాస అంతా పెట్టుకుని అక్కడే ఏకాగ్రతం చేసుకుంటాను అని మనకి మనం అనుకొని మన లక్ష్యం అటువైపుగా పెట్టుకోవాలి. తప్పితే వచ్చిన ప్రతి ఆలోచనకి బెంబేలెత్తిపోవడం, లేకపోతే వచ్చిన ప్రతి ఆలోచనకి ఏం ఆన్సర్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటే, లేకపోతే నేను చేయలేనేమో అనుకుంటే ఎప్పటికీ మనం ధ్యానం చేయలేమని చెప్తున్నారు. తర్వాత ప్రశ్న ఏంటంటే, నేను సరిగ్గా ధ్యానం చేయడం లేదు అనే ఆలోచనే వస్తూ ఉంటుంది అని ఒక ఆయన అడుగుతున్నారు. అప్పుడు స్వామి ఏమంటున్నారు, అయితే మనకి ఆలోచనలు వచ్చాయంటే సహజంగా దేంతో రిలేట్ అవుతుంది అది, అయితే శరీరంతో లేకపోతే మనసుతో కదా. అందుకని ఏమంటున్నారు, ఏ ఆలోచన వచ్చినా ఒకసారి ఆలోచించాలి, దేని గురించి వస్తుందో అది శరీరం గురించి, మనసు గురించి, వెంటనే నిర్లక్ష్యం చేసేయాలి. ఎందుకంటే ఎప్పటి వరకు మనం ఆలోచనల్ని నిర్లక్ష్యం చేయము, ఎప్పటి వరకు దానికి ప్రాముఖ్యత ఇవ్వడం మానేయము, అప్పటి వరకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. నెమ్మదిగా మనం ప్రాముఖ్యత ఇవ్వడం మానేసామనుకో, అవి కూడా రావడం మానేస్తాయి. ఎప్పటి వరకు మన ఆలోచనల్ని ఎంకరేజ్ చేస్తున్నామో అవి ఇంకా పెరుగుతాయి. కానీ నెమ్మదిగా ఆ ఆలోచన వచ్చిన దానివల్ల మనం పక్క తోసిస్తున్నాం, ఏం పట్టించుకోవట్లేదు. ఒక మనం సినిమా థియేటర్లో కూర్చున్నాము, తెర మీద సినిమా వెళ్తుంది, కానీ ఎందుకో మన మనసు వేరే ఏదో పని మీద ఉండిపోయింది. అక్కడ ఏదో పని జరగాలి, అక్కడ జరుగుతుందా లేదా అన్నప్పుడు ఇక్కడ ఎన్ని బొమ్మలు వచ్చి ఎల్లుంటాయి, అక్కడ స్టోరీ అవుతూ ఉంటుంది, డైలాగ్స్ అవుతూ ఉంటుంది, ఎవరో వస్తారు పోతూ ఉంటారు, మనకేమన్నా ఎక్కుతుందా, ఎక్కదు. ఎందుకంటే ఎదురుగుండా ఉన్నా సరే మన ధ్యాస మాత్రం ఎక్కడుంది, ఏదో పని కంప్లీట్ అవ్వాలి, అక్కడ అయ్యిందో లేదో అనే దాని మీద వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎదురుగుండా ఏం జరిగిందో తెలియదు. అలాగే మన మనసులో కూడా ఎన్నో ఆలోచనలు రావచ్చు. మనం ధ్యానం కోసం కూర్చున్నాము, మన లక్ష్యం ఏమో అంతర్ముఖమై మనలో ఉన్న ఆత్మను తెలుసుకోవడం, కానీ ఆలోచనలు అనేవి మాత్రం ఆ తెర మీద బొమ్మల్లాగా వస్తూ పోతూనే ఉంటాయి. అప్పుడు ఏమంటారు, అవి వస్తూ పోతూ ఉంటే వాటిని అలాగే వదిలే అంటారు. వస్తున్నాయి పోతున్నాయి, దాన్ని ఆపాలని చూడొద్దు, లేకపోతే దానికి ప్రాముఖ్యం ఇవ్వాలని చూడొద్దు, దాన్ని అంచాలని చూడొద్దు, ఏ రకంగా ఏమీ చేయొద్దు. ఆలోచనలు దాని పరిస్థితి దాన్ని, మనం చేయాల్సింది మాత్రం మన ధ్యాస అంతా ఆత్మ మీద పెట్టడం అనమాట. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, మనం ఇలా చేసినప్పుడు ఆలోచనలు రావు సరే, ఇంకొకటి ఏంటి, నేను ధ్యానం చేస్తున్నాను అని ఒక ఆలోచన వచ్చింది కూడా, ఇది కూడా ఒక ఆలోచన అంట, ఇది కూడా మనల్ని దారి మళ్ళిస్తుందంట. అంటే నేను ధ్యానం చేస్తున్నాను అన్న ఆలోచన కూడా రాకుండా ఉండాలట. ఆలోచన అనేది కేవలము ఏదో మిగిలిన ఆలోచనలు రాకూడదు, వాటిని తీసి పడేయాలి, ఆందోళన చెందకూడదు, ఇవన్నీ కాదు. నేను ధ్యానం చేస్తున్నాను అనుకోవడం కూడా ఆలోచనే. అందుకని ఏంటి, అది కూడా లేకుండా ఏమీ ఆలోచనలు లేని ఒక స్థితికి మనం వెళ్తూ ఉండాలట. ఇలాగ మనం ఎప్పుడైతే అంతర్ముఖమై ఆలోచన స్థితికి వెళ్తామో అప్పుడు పూర్ణమైన జ్ఞానాన్ని పొందుంటాం. కాబట్టి ఏ ఆలోచనలు కూడా మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టవంట. మనకి అది అలవాటు అవ్వనంతసేపు ప్రాబ్లము. ఒకసారి ఆత్మ అనేది మనం అవగాహనలోకి తెచ్చుకుని అనుభూతిలోకి తెచ్చుకుంటే కనుక ఇంకా ఆలోచనలు అనేవి మన జోలికి రావు, మనల్ని అవి ఇబ్బంది పెట్టవన్నమాట. తర్వాత ఏమడుగుతున్నారు, నేను ఆత్మను అనే జ్ఞాపకం ఉంచుకునే శక్తి సామర్థ్యాలు కూడా ప్రారంధంలోని భాగమేనా అని అడుగుతున్నారు. అప్పుడు అన్నమయ్య స్వామి అంటున్నారు, ఆత్మ అవుతావో ఏ విధి కూడా నిన్నేమీ చేయలేదు అంటున్నారు. అని ఒకసారి ఏదో నువ్వు చొక్కా వేసుకున్నావు, అది చిరిగిపోయింది, అది చిరిగింది తప్పితే నువ్వేం శరీరం చిరిగిపోలేదు కదా.
అంటే ఒకవేళ నువ్వు శరీరానికి అనువర్తించి మనం మాట్లాడితే కనుక. అలాగే ఏమంటున్నారు, ఇప్పుడు మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆత్మే నేను అని, అప్పుడు చాలా మన శరీరానికి కానీ మనసుకి కానీ గాయాలు జరుగుతూ ఉంటాయి కదా. ఎవరో మనసుని గాయపరుస్తారు, ఒక్కసారి మన శరీరంకే గాయాలు అవుతూ ఉంటాయి. లేకపోతే ఏదో బంధాలు ఉన్నాయి, అందులో కూడా ఏవో కోపతాపాలు కష్ట నష్టాలు వస్తాయి, లేకపోతే రోగాలు ఉన్నాయి. ఇలా ఎన్ని రకాలు ఉన్నా సరే అవన్నీ మనకి ఏమనిపిస్తుందట, ఇవన్నీ ఈ శరీరానికి మనసుకే అవుతున్నాయి, కానీ ఇది నేను కాదు కదా, నేనేంటి, నేను ఆత్మని. సో ఆత్మని ఎవరు ఆ ఆత్మకి ఏమి రోగాలు రావట్లేదు, ఆత్మకి ఏ బంధాలు లేవు, ఎవరి వలన ఆత్మ హట్ అయ్యేదేమి ఉండదు, అది శుభ్రంగానే ఉంటుంది. సో ఏమనుకుంటామంట, అది చెప్పుకుంటూ ఉండాలంటే, ఎలా అయితే ఒక షర్ట్ చిరిగిపోయినంత మాత్రం నా శరీరానికో నాకో ఏం నష్టం అవ్వలేదో, అలాగా ఈ శరీరానికి ఈ మనసుకి ఎవరైనా గాయపరిచినంత మాత్రాన ఏదో నాకేదో అయిపోయింది అనుకుంటే అవ్వలేదు అనాలట. ఎందుకంటే ఆత్మని నేను ఆత్మ అనే ఆ ఆత్మని మాత్రం ఎవరు ఏమీ చేయలేరు. అది కనుక మనం పూర్ణతః తెలుసుకున్నామా, ఎటువంటి కష్ట నష్టాలు మనకి అనిపించవన్నమాట. ఇంకా ఏమంటున్నారు, ఎన్ని రకాల కష్ట నష్టాలు ఏం వచ్చినా, మంచైనా చెడైనా సరే, ఎవరైనా మనల్ని పొగిడినా మనల్ని అవమానించినా అన్నిటికీ ఏమని చెప్పాలట, ఆత్మని నేను తప్పితే ఇవన్నీ నేను కాదు, అందుకని దానివల్ల నాకు వచ్చే లాభ నష్టాలు ఏమీ లేవనుకోవాలంట. అలా అనుకోవడం వల్ల కూడా ఏమవుతుంది, శాంతిగా ఉంటామన్నమాట. వీటన్నిటికీ మనం ప్రభావితం కాదు కాబట్టి ఎప్పుడైతే ఆత్మగా ఉంటామో అంత శాంతిగాను ఉంటామంట. అదే మన నిజమైన సహజ స్వరూపం కూడా అని చెప్తున్నారు. ఇవేవో పడుకుంటున్నాయి, తింటున్నాయి, కూర్చున్నాయి, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఒక శరీరం ఏదో చేస్తుంది కదా. అయితే మనమేమనుకుంటున్నాం, నేను అంటున్నాం, కానీ నిజానికి ఏంటి, నాకు ఒక ఎలా అయితే ఒక బట్ట కప్పినట్టు ఈ శరీరం అనేది కప్పబడి ఉంది, దాంతో ఎన్ని జరుగుతున్నాయి, కానీ నిజంగా నేను అంటే ఆత్మ చేస్తుందా, ఏం చేయడం లేదు. ఇదొకటి మనం తెలుసుకోవాలట. అయితే ఎందుకు మనము నేను అని అనుకోవట్లేదు అంటే, మనకి ఒక కలుషితమైన ఆలోచన ఏర్పడింది ఫస్ట్ నుంచి, ఈ శరీరమే నేను అనే భ్రమలో బతికేస్తున్నాం కాబట్టి. నేను చేస్తున్నాను అనుకుంటూ ఉంటే, ఇంత బాగా చేయాలనుకుంటూ కర్మల్లో కూరుకొని ఆత్మానుభవానికి దూరం అయిపోతాము. అందుకని ఎందుకు శరీరం నేను కాదు అని క్లియర్గా మనకు అర్థం కావాలంటే, ఎప్పటి వరకు మనకు అర్థం కాదో నేను ఇంకా చాలా బాగా చేసేయాలి, లేకపోతే ఇంకా నలుగురు అబ్బో ఎంత బాగా చేసావు అని అనాలి అని చెప్పేసి ఆ పనులు ఇంకా మనం ఇంట్రెస్ట్ పెట్టి, లేకపోతే మన కాన్సన్ట్రేషన్ దాని మీదే పెట్టి, టైం అంతా దాని మీదే స్పెండ్ చేసేస్తూ ఉంటాం. ఇది ఏదో గొప్పగా చేసేయాలి, నలుగురు అబ్బో చాలా గొప్పగా చేసావు అని అనాలి అనిపించుకుంటూ. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుంది, కేవలం మనకున్న టైం వేస్ట్ చేసుకుంటున్నాం తప్పితే ఆత్మానుభవాన్ని మనం పొందలేము. ఎందుకంటే అక్కడ ఆత్మవిచారణ టైం ఎక్కడ ఉంది, ఉన్న టైం అంతా మనం ఈ బాహ్య ప్రపంచంలోనే ఉపయోగించేస్తున్నాం కదా. విపరీతమైన ఎవరినైనా కదిపితే కొంతమంది ఇంకా ఎప్పుడు దుఃఖాలు సమస్యలే చెప్తూ ఉంటారు. ఎందుకు అలా అంటే వాళ్ళకి ఇంకా అదే పడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ శరీరమే నేను అని, లేకపోతే ఈ మనసే నేనని, ఎప్పుడో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం కూడా జరిగినవన్నీ ఆ బాధలు ఇప్పుడు నాకు ఉన్నాయని అయ్యే చెప్తూ ఉంటారు. ఎందుకు అలా చెప్తూ ఉంటారంటే, వాళ్ళకి వర్తమానం మీద కానీ, లేకపోతే నేను ఈ శరీరం కాదు, ఏదో జరిగింది ఏదో ఎప్పుడో జరిగిపోయి అది కూడా నేను కాదు, దానివల్ల నాకు అంటే నా ఆత్మకేమి కష్ట నష్టమేమి కరగలేదు అనేది తెలియకపోవడం వల్ల, అది కూడా ఎప్పుడో జరిగింది కూడా ఈ రోజు వరకు అదే ఆలోచనలు మోసుకురావడం వల్ల ఎప్పుడు ఎలా ఉంటారు, అశాంతితోనూ ఆ దుఃఖంలోనే బాధపడుతూ ఉంటారనమాట. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంట, ఎవరికైతే ఆత్మ నేనే అని తెలుసుకుంటారో వాళ్ళకి ఇద్దరు భిన్నత్వం అనేది ఉండదన్నమాట, ఏకత్వమే ఉంటుంది. అంతటా నేనే అనే భావంతో ఉంటుంది. అప్పుడు వాళ్ళ కంప్లైంట్లు కూడా ఉండవు, వేరే వాళ్ళు ఎవరు లేరు, అందరూ నేనే అనుకున్నప్పుడు ఇంకా మళ్ళీ కంప్లైంట్స్ ఏ ఉంటాయి. నా మీద నాకు ఎలా కంప్లైంట్ ఉండదు, అలాగే వేరే వాళ్ళు ఏమైనా చేసినా సరే దాని మీద కంప్లైంట్ ఏమి ఉండదు అనమాట. ఎప్పుడు నాలో నేనే రమించినట్టు అందరితో నేను మనస్ఫూర్తిగానే ఉంటాను. అలా కూడా ఆత్మ యొక్క జ్ఞానం తెలిస్తే మనము ఆనందంగా ఉంటామంట. ఒక కొయ్య ఏనుగు ఉందనుకో, ఒకళ్ళు ఏం చేస్తారు, అది ఏనుగులాగా చూస్తారు, కానీ జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు, అది కొయ్యలాగానే చూస్తాడు. అలాగా మనందరిలో ఏ ఆత్మ ఉందో అదే ఆత్మను ఒకటే చూసేవాడికి ఏమవుద్ది, అంతటా ఆత్మే కనిపిస్తుంది, భిన్నత్వమే ఉండదు. కాబట్టి అతనికి ఎటువంటి కంప్లైంట్లు ఉండవు, ఎటువంటి అశాంతి అనేది ఉండదు. కానీ ఎవరికైతే జ్ఞానం లేదో ఆ కొయ్యను పక్కన పెట్టేసి అది ఏనుగు అంటాడు కదా. అలా అన్నట్టు ఇక్కడ కూడా ఎవరైతే అజ్ఞానంతో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రపంచంలో అందరూ వేరు, వాళ్ళ వల్ల నాకు దుఃఖం వచ్చింది, వాళ్ళ వల్ల ఏదో సుఖం వచ్చింది, వాళ్ళ వలన ఏదో ఇబ్బంది పడ్డాను, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఎందుకు మాట్లాడతారంటే వేరేగా చూస్తారు, అంతటా ఆత్మ అనే ఆ భావం వాళ్ళకి అర్థం కాదు కాబట్టి.
ఈ ఆత్మ అంతటా వ్యాపించి ఉన్న ఆత్మే ప్రపంచంగా నువ్వు తీసుకో, లేకపోతే రకరకాల వస్తువులుగా తీసుకో, లేకపోతే రకరకాల జంతువుల కింద ఎలాగన్నా తీసుకో, అంతటా ఆత్మే ఉంది. కాబట్టి ఆత్మలో ఏమన్నా మార్పు ఉంటుందా? ఉండదు కదా. అలాగా ఆత్మలోని ఇవన్నీ కనిపిస్తూ అదృశ్యమైపోతూ ఉంటాయి. అప్పుడే ప్రపంచంలోని మనుషుల్లోనూ ఎంత వ్యవహారం చేస్తున్నా కూడా నీ అంతరంగిక ప్రశాంతత ఏమాత్రము పాడవదు. ఇలా తెలుసుకుంటే కనుక మన ప్రపంచంలో ఎంతమంది మనుషులతో కలిసినా సరే మన ప్రశాంతత మాత్రం దెబ్బతీయకుండా ఉంటుందట. ఎప్పుడైతే మనం ఆత్మలో రమిస్తూ ఉంటామో అప్పుడు అహం అనేది ఉండదు అనమాట. ఎప్పటివరకు మనం ఆత్మను పట్టుకోమో ఈ శరీరమే నేను అనుకున్నంతసేపు మనకి అహంకారం ఉంటుంది. నేనే 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 అని విర్రవీగుతాం. ఎప్పుడైతే ఆత్మ గురించి తెలుసుకున్నామో నేను కొత్తగా ఉండడానికి ఏం లేదు, అంతటా ఉన్నది నేను, నాలో ఉన్నది అంతటా ఉన్నది. సో వేరేగా ఏముందని నేను కంపేర్ చేసుకోవాలి, నేను అహంకారానికి పోవాలి. ఈ విషయం మనకు అర్థమైనప్పుడు మనలో అహంకారం అనేది ఉండదని చెప్తున్నారు. అయితే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా మనం ప్లానింగ్ చేసి ఏం చేయము. అక్కడ ఆ సమయానికి ఏది చేయాలో ఆ సమయం మనకి నిర్ణయిస్తూ ఉంటుందన్నమాట. ఈ టైంలో ఇది కావాలి అనేది ఏదో రూపంలో మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో అది మనం చేసుకుంటూ పోతూ ఉంటాం సహజసిద్ధంగా, అంతే. దానికి పెద్ద పెద్ద ప్లాన్లు వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అందుకని పెద్ద పెద్ద ఆలోచనలు ఏదో ప్రణాళికలు అవి ఏమి ఉండవు. ఆ టైంకి అవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అంతవరకునే. అలాంటప్పుడు ఏమవుతుంది అంటున్నారు, నేను ప్రపంచానికి భిన్నంగా ఉన్నామన్న అభిప్రాయం ఏవి రాదంట. ఎందుకంటే ప్రపంచంలోనే కలిసిపోయి ఆ టైంకి ఏది ఎవరికి ఎలా ఏం చేయాలో అవి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతవరకునే ఉంటుంది అతని తత్వం. సో అసలు ఫస్ట్ ఇక్కడ మన సాధన అంటే ఏంటంటున్నారు, ఆలోచనలు వదిలేయడమే. నాలో మంచి చెడు ఉందా లేదా అని కానీ ఎదుటోళ్ళలో మంచి చెడు ఏదో ఇది అది అని అనుకుంటున్నామో ఇది ముందు వదిలేయాలంట. ఎప్పుడైతే మనం ఆ ఆలోచనలు వదిలేస్తాం అప్పుడు మనలో కానీ ఎదుటి వాళ్ళలో కానీ మనకి మంచి చెడులు కనిపించవు. మనలో ఎలాగ పెద్ద చెడు కనబడదు, సహజంగా మనకున్న తత్వం అది. కానీ ఎదుటి వాళ్ళలో చెడు చూస్తూ ఉంటాం కదా, అది కూడా ఉండదన్నమాట. ఎప్పుడైతే మనకి ఎదుటి వాళ్ళల్లో మంచి పక్కన పెట్టి చెడు కూడా కనిపించడం మానేసిందో అప్పుడు ఏమంటున్నారు, మనం సరైన సాధనలో ఉన్నట్టు లెక్క అనమాట. ఆలోచన అదృశ్యమైతే అంత ఆత్మగానే తెలుసుకుంటావు. ఆ స్థితిలో ఇష్టాలు విచక్షణ ఏమీ ఉండవు. ఎప్పుడైతే మనకి ఆలోచన అంతా మాయమైపోతుంది, ఎటువంటి ఆలోచన లేని ఒక స్థితికి వెళ్ళిపోతామో అప్పుడు అంతటా ఆత్మే చూస్తామంట. అప్పుడు మనకి ఎక్కడా కూడా ఇష్టాలు అనేది ఏమి అనిపించదంట, విచక్షణ ఏమి అనిపించదంట. వేరే ఏదో అందరూ పరాయోళ్ళని అనిపించడం కానీ, లేకపోతే ఇది నచ్చుతుంది ఇది నచ్చట్లేదు అని అనిపించడం కానీ ఏమీ అనిపించదంట. ఎప్పుడైతే మనం అంతటా ఆత్మ అని తెలుసుకోగలుగుతాము. ఇవి మనం నోట్లో ఉన్నాయంటే పళ్ళు ఉంటాయి, నాలుగు ఉంటాయి. అవి కరెక్ట్గా ఎలాగా చేయాలో అలా చేసినప్పుడే సమంగా పెడతాయి. పళ్ళ మధ్యలోకి నాలుగు వెళ్ళిపోతే ఏమవుతుంది, అది గబుక్కుని కట్ అవ్వడము, సరిగ్గా సహకరించుకోకపోవడం ఉంటుంది. సో ఏ పని అవి చేసేసుకుంటూ ఉంటాయి. అలా చేసినప్పుడు విచక్షణ అనేది ఏముంటుంది, వేరే అనుకోవడానికి ఏముంటుంది. అలాగే ఆత్మ అనేది తెలుసుకున్న వ్యక్తి ఏం చేస్తాడు, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రపంచంలో ఎంతమంది మనుషులతో తెగినా సరే అతనికి ఎటువంటి కష్టం అనిపించదు. ఎందుకంటే వేరే వాళ్ళలో ఇతనికి ఏమీ తప్పులు ఒప్పులు ఏమీ కనిపించవు. అలాగే ఇతనికంటూ ఇష్టాలంటే ఏమి ఉండవు. అలా ఆ టైంకి ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉండడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో పని చేసుకోవడం, వెళ్ళిపోవడం. సో ఆ రకంగా ఒక పూర్తి జ్ఞానం ఉన్న వ్యక్తి వ్యవహరిస్తూ ఉంటాడనమాట. అయితే ఈ స్థితికి వచ్చేంత వరకు నీకు విచక్షణ అవసరం, ఎలాంటి వారితో ఉండాలి. అయితే ఏమంటున్నారు, ఈ ఆత్మ అనే స్థితి వచ్చే వరకు అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, సత్సంగంలోనే ఉండాలి. ఎప్పుడు మంచి వాళ్ళతో ఉన్నప్పుడే ఆ మంచి అనేది మనకి అవగాహనలోకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా దుస్సాంగత్యంలో ఉన్నారు, కొంచెం అతని ఆలోచన ఆచరణ మంచిది కాదంటే అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలంటున్నారు. ఎందుకంటే వాటి ప్రభావం మన మీద పడుతుంది. వాటి ప్రభావం మన మీద పడినప్పుడు మనం ఏం చేస్తాం, ఆత్మవైపుకి వెళ్ళడం మానేసి మళ్ళీ బాహ్య ప్రపంచంలో తిరగడం మొదలు పెడతాం. అప్పుడు ఏ ఆత్మవిచారణ కోసం మనం ఏ గమ్యం చేరాలనుకుంటున్నామో అది మనం చేయలేకపోతాం. అందుకని ఏమంటున్నారు, నువ్వు ఆ స్థితికి వెళ్ళే వరకు కనీసము దుష్టులు అనే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండి మనం ఎవరితో ఉండాలి, ఎలా ఉండాలి, మన అలవాట్లు ఎలా ఉండాలి అవన్నీ చూసుకోవాలని చెప్తున్నారు. అయితే నువ్వు కాందేదో ఉంది అనే దానిలాగా నువ్వు ప్రవర్తించకని చెప్తున్నారు. ఎందుకంటే లోకల్లో ఎంతమంది మనుషులు ఉన్నారంటే అందరూ మనలాంటి వాళ్ళే అని మనం అనుకోవాలన్నమాట. వాళ్ళు వేరు నేను వేరు అదేదో అని అలా కాకుండా అంతటా ఆత్మ ఉంది, నాలో ఉన్నలాగానే అందరిలోనూ ఆత్మ ఉంది అని అనుకుంటూ మనం వెళ్ళిపోవాలి. తప్పితే పెద్దగా వాళ్ళ గురించి ఏమేమో ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. అయితే ఏమంటున్నారు, ఒక నిద్రలో పోయామనుకో ఇంకా అక్కడ ఏమైనా మనకి ఇష్టమో అయిష్టం అని ఏమైనా ఉంటుందా,
అసలు కంఫర్ట్ అన్కంఫర్ట్ కూడా తెలియదు, అసలు నిద్రపోయాక వ్యక్తి అలాగే నిద్రపోతాడు. అలాగా ఏమంటున్నారు, పసిపిల్లలున్నా జ్ఞానులున్నా వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంట, అక్కడ ఇష్టాలతో సంబంధం ఉండదంట. వాళ్ళు ఏదైనా యాక్సెప్ట్ చేసేస్తారు, ఏదైనా అంగీకరిస్తారు, ఎలా అయినా వాళ్ళు ఉంటారనమాట. అలాగే మనం కూడానంట అంతటా ఆత్మ ఉంది, నాలోనే అదే ఉంది అనుకుని ఎలాంటి పరిస్థితినైనా ఎలాంటి వ్యక్తినైనా అంగీకరించే స్థితిలోకి వెళ్ళిపోవాలంట. తప్పితే ఉరికినే వేరే వాళ్ళల్లో చెడు అది చూడడానికి ప్రయత్నాలు చేయకూడదంట. అలా చేయని స్థితి ఆత్మస్థితి అనమాట. ఎందుకు అలా చేయలేకపోతున్నామంటే మనం ఈ శరీరమే నేను అన్న ఆలోచనలో ఉంటున్నాం కాబట్టి. ఎప్పటి వరకు శరీరం నేను అనే స్థితిలో ఉంటామో అప్పటి వరకు మనం ఆత్మస్థితికి చేరలేమన్నమాట. సో ముందు ఈ శరీరము మనసు నేను కాదు అనేది మనం పూర్ణతః అంగీకరించి అనుభవపూర్వకంగా ఇవి నేను కాదని మనం ఆచరణలో పెట్టుకుంటూ ఉండాలన్నమాట. సర్వం శ్రీరమణ చరణ అరవింద అర్పణమస్తు.